అన్నగారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరండి? ఎడ్లపల్లి శివ, 27 డివిజన్ ఇన్ఛార్జ్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరిపాలన పూర్తయింది సార్. ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది. చెప్పిన సూపర్ 6 పథకాలు కూడా 1 by 1 ఒక్కోటి అన్న మాట ప్రకారం అన్నీ అమలు జరుగుతున్నాయి. గతంలో గ్యాస్ బండ్లో అమల్లో జరిగినాయి. అలాగే ఇప్పుడు మనకి తల్లికి వందనం. గతంలో ఎంతమంది పిల్లలున్నా ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి తల్లికి వందనం అన్ని కుటుంబాలకి సక్రమంగా పని. ఒకవేళ ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం నుంచి పడకపోయినా మళ్ళీ వారు సచివాలయంకి వెళ్ళి చేసుకుంటే అరుగులైతే కంపల్సరీ వస్తుందండి. అలాగే రేపు ఆగస్టు 1 నుంచి అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు సౌకర్యాలు కూడా అమల్లోకి వస్తున్నాయండి. అనగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఈ సంవత్సరం పరిపాలన చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి, పథకాలు ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు అని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వారికి ఏ సమాధానం చెప్తారు సార్? అవన్నీ పూటకం. చట్టం ఎవరిని వదలదు. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది. న్యాయబద్ధంగానే పరిపాలన జరుగుతుంది. సరే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే అమరావతి రాజధాని ఉందో మనకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈసారి అమరావతి పూర్తయ్యే అవకాశం ఉన్నాయంటారా? 100కి 200% అమరావతి పూర్తి అయిపోయేది. మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే మొన్న 2019లో ఒకసారి అవకాశం అంటూ ముందుకొచ్చి ప్రజలు ఒకసారి చూద్దామని అవకాశం ఇమ్మట్టి మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. లేకపోతే అమరావతి కంప్లీట్ అయిపోయేది, అలాగే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేది. సస్యశ్యామలంగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్ మన ఈ 5 సంవత్సరాలు ఒకసారి చూద్దామని వెళ్ళి చాలా వెనక్కి వెళ్ళిపోయింది సార్. సార్ ఇప్పుడు ఇదే అమరావతి రాజధాని మీద రోజుకు ఒకరు విషం కక్కే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా ఈ సాక్షి టీవీ సంబంధించిన వాళ్ళు ఆ అమరావతి రాజధాని వేశ్యల రాజధాని అంటూ కించపరిచేలా, మహిళల గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారు. ఇలాంటి వాటిని ఏం చేయాలి సార్? అసలు సాక్షి టీవీ, సాక్షి పేపర్ అనేది లేదు ఇక. అసలు దాన్ని చూసే జనాలు లేరు. అది మర్చిపోయారు. అది జగన్మోహన్ రెడ్డికి పక్షాన ఆడు డెవలప్మెంట్ చేసుకున్న ఛానల్ అది. ఆ సాక్షి పేపర్ ఎవరు చూస్తున్నారండి ఇవాళ? ఆ సాక్షి పేపర్ ఎక్కడుంది? ఛానల్ ఎక్కడుంది? టీవీ ఛానల్ నెంబర్ కూడా ఎత్తుక్కునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సాక్షి లేదండి ఇంకా. సరే ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం రిలీజ్ అయింది. ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారంగా మొన్న స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. ఎలా ఉంది సార్? మీరు నాయకులుగా అందరూ ప్రజల ఒపీనియన్ తెలుసుకుంటారు. ఎలా అనిపించింది మీకు? ప్రజల ముఖాల్లో చాలా ఆనందాలు కనపడుతున్నాయి మాకైతే. గతంలో ఎంతమంది పిల్లలను ఒక పిల్లకే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు సార్. సార్ ఇప్పుడు ప్రధానంగా రేషన్ వ్యాన్లు ఆపేశారు, రేషన్ డిపోలు పాత పద్ధతికే శ్రీకారం చుట్టారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇవన్నీ? దాని మీద కూడా చాలా బాగుందండి. రేషన్ వ్యాన్లు వచ్చినప్పుడు ఒక సందులోకి వెళ్ళి ఒక పావు గంట 10 నిమిషాలు ఉండి వాడు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఈ వ్యాన్ ఎక్కడుందని ఎత్తుక్కున్నవాళ్ళు వచ్చేది ప్రజలు. కానీ ఇప్పుడు అలా కాకుండా సెంటర్కి డిపోలు పెట్టి ఒక ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు కంటిన్యూగా 15 రోజులు డిపో ఇస్తారు. మనకి ఖాళీ టైంలో మనం వెళ్ళి తెచ్చుకునే సౌకర్యం ఉంది. ఇదే కాకుండా వృద్ధులు, వికలాంగులు, వెళ్ళలేని వాళ్ళు ఉంటే వారి ఇంటి వద్దకు తీసుకెళ్ళి డీలర్కి ఇమ్మని ఆదేశాలు కూడా ఇచ్చారండి. ఇది కూడా చాలా బాగుంది సార్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో నేనే ముఖ్యమంత్రిని, ఈసారి ఏ ఒక్కడిని విడిచిపెట్టను, 7 సముద్రాలు అవుతున్నా సార్ వెతికి మరీ లాక్కొస్తా, ఒక్కొక్కటి తోలు తీస్తా, డ్రామాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారికి ఏం చెప్పాలి సార్? అసలు ఏంటి అలా పరిపాలన చూసినారు? ప్రజలు ఒకసారి చూద్దామని ఒకసారి ఓటేసినందుకే ఇంత వెనక్కి వెళ్ళిపోయింది మన అభివృద్ధి. మళ్ళీ అవకాశం ఉందంటారా? అసలు పోటీ చేసే ఆలోచన కూడా లేదండి, నాకు అవకాశం కూడా లేదండి. ఇంకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు ప్రతి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తున్నారు. అన్న మాట ప్రకారంగా ఈ రోజున ప్రతి తల్లుల ఖాతాలో 13,000 జమ అవుతా ఉన్నాయి. 2,000 కలెక్టర్ గారి చేతిలోకి వెళ్తా ఉన్నాయి. ఎందుకు కలెక్టర్ గారి చేతిలో పంపిస్తా ఉన్నారంటే స్కూల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి మన స్కూల్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఎవరు శుభ్రం చేస్తారని చెప్పి 2,000 కట్ చేసేవాడు కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇలా వ్యవహరించట్లా, కలెక్టర్ గారు ఆధీనంలో పెడతా ఉంది. ఈ 2,000 రూపాయలు డైరెక్ట్గా కలెక్టర్ గారు ఆధీనంలోకి వెళ్ళడం, ఏదైనా స్కూల్ సంబంధించిన ఏదైనా విషయాలు ఏమైనా ఉంటే డైరెక్ట్గా త్రూ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకొని దాన్ని శుభ్రం చేసే విధంగా, లేదంటే బలలు లేకపోతే బలలు ఏర్పాటు చేసే విధంగా, టాయిలెట్స్ సరిగ్గా లేకపోతే టాయిలెట్స్ శుభ్రం చేసే విధంగా కలెక్టర్ గారి ఆదేశాలతో ఆ యొక్క మెయింటెనెన్స్ అమౌంట్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ 2,000 కట్ అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 13,000 వేసేవాడు తప్ప 2,000 వేసేవాడు కాదు. ఎందుకంటే జగన్ చేతిలో ఉండే. కానీ ఇక్కడ 15,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. కానీ 2,000 కరెక్ట్గా కలెక్టర్ గారి ఆధీనంలోకి వెళ్తా ఉన్నాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఇది. అయితే
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్కీమ్ని రిలీజ్ చేశారో లేదో వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీలు బురద జల్లే రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. ఇదిగో 15,000 రూపాయలు అని చెప్పారు, 2,000 రూపాయలు కట్ చేసుకుని నారా లోకేష్ ఖాతాలోకి వెళ్తున్నాయని చెప్పి బురద జల్లే వ్యాఖ్యలు చేస్తాం. నారా లోకేష్ గారు కూడా నేను సవాల్ విసిరారు, దమ్ముంటే నా అకౌంట్లోకి 2,000 జమ అవుతున్నట్టు కనుక మీరు నిరూపిస్తే మీరు దేనికి చేయమన్నా నేను సిద్ధం, అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నారా లోకేష్ గారు మీ ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు నిరూపణ చేయలేకపోయారు. ఎందుకంటే బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయడానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఏనాడు చేశారు వాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబించుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంటే ప్రతి దాంట్లో బురద జల్లడమే. రైతుల కోసం ధర్నాలంటే రైతులను మోసం చేసేది వీళ్ళే, కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటారు, కరెంటు ఛార్జీల కోసం ధర్నాలు చేసేది వీళ్ళే, వాలంటీర్లు మోసం చేసింది వీళ్ళే, మళ్ళీ వాలంటీర్ల కోసం ధర్నా అని చెప్పి మళ్ళీ వీళ్ళే చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతులని ఎలాంటి రానియకుండా విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేయడం కోసం ముందున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలే కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే కానీ ఒక్కసారి కానీ చూస్తే నిజంగా ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతూ ఉంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాంటి పథకం అవలంబించాలి, ఒక ప్లాన్డ్గా ఒక సిస్టమేటిక్గా కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలన కొనసాగిస్తూ ఉండంటే జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక రోజుకొక అంశాన్ని తెరలేపుతూ ఉంటున్నాడు. ఇక్కడ అదే నిన్నటిగాక అమరావతి రాజధాని గురించి విస్తృత స్థాయిలో విషయం కక్కారు. అమరావతి రాజధాని వేసుల రాజధాని అంటూ సాక్షి టీవీలో విస్తృత స్థాయిలో తిట్టించినటువంటి వీళ్ళు ఈ రోజున ఏకంగా తల్లికి వందనం గురించి మొదలుపెట్టేశారు. రేపొద్దున్న ఏదైతే ఆ రైతుల కోసం అన్నదాత సుఖీభావం చూసారా, దాని మీద కొత్త అంశాన్ని రెడీగా ఉంటారు. తర్వాత ఆర్టీసీ బస్సు ప్రయాణం అయితే ఉంది కాబట్టి ఇలాగా ఏదో ఒక అంశంలో ఏదో విషయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితాన్ని బదలం చేసే విధంగా వాళ్ళు కుట్రలకు పాల్గొంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే నిలబెట్టుకునే మనిషి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే ప్రతి విషయంలో ఒక సిస్టమేటిక్గా అవలంబించుకుని ముందుకెళ్తా ఉండంటే ప్రతి దాంట్లోన కాస్త ఆలోచించాలి కదా. ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పట్టించుకున్న విధానం ఏంటి చెప్పండి పోనీ. పలానా దాంట్లో చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి మెరుగ్గా పనిచేసాడు అన్నదాన్ని ఒకటి చూపించండి. ఏ శాఖలో చూసుకున్నా సరే అవినీతి ఆరోపణ అయ్యాలి. ఆ అవినీతి అంటే ఎలా ఉండేదంటే ప్రతి శాఖలో దోచుకో పంచుకున్నట్టు ఎక్కడ దొరికితే అక్కడ నొక్కేయడం, దాన్ని దాచుకోవడం, తర్వాత పంచుకోవడం తప్ప సరిపోయింది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వీళ్ళు వ్యవహరించిన తీరు కానీ వీళ్ళు అనుకున్నటువంటి విధి విధానాలు కానీ ఏవైనా అవలంబించారా? జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తే ఈ కింద ఉన్న నాయకులు మరొకటి చేసేవాళ్ళు. కనీసం దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేసేవాడు అంటే ఎంక్వైరీ కూడా సరిగ్గా చేసేవాడు కాదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం ఇస్తే దాని గురించి ఆరా తీసే విధానం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ పథకం ప్రజల్లోకి వెళ్తుందా, పోనీ ప్రజల్లోకి వెళ్తే ఎలా స్వీకరిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పాజిటివా నెగిటివా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రజల్లో మంచి అభిప్రాయం వస్తుందా చెడు అభిప్రాయం వస్తుందని చెప్పి రివ్యూలు తెలుసుకునేవాడు కాదు. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా పథకం రిలీజ్ చేస్తే ప్రజల అభిప్రాయం సేకరించాలి. ఈ పథకం రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేదా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుందా ప్రతి చూసుకోవాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లా. ఒక పథకాన్ని రిలీజ్ చేసినప్పుడు ఈ పథకంలో నుండి ప్రజలకి మంచి స్పందన వస్తుందా లేదా రావట్లేదు, సో దీని కాకుండా వేరే దాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందా, ప్రజాభిప్రాయం సేకరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 100% మార్కులు వేయచ్చు. ప్రజాభిప్రాయం కనుక్కోవడానికి ప్రతి నెల 1వ తారీఖున కల్లా ముఖ్యమంత్రితో సహా ప్రతి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ విలేజ్కి వెళ్ళడం, ఒక నియోజకవర్గానికి వెళ్ళడం, ఆ నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని ప్రజలకు అత్యంత చేరువలో ఉంటున్నారు. ఇది కదా పరిపాలన అంటే.